ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. ఆదికాండంలో యాకోబు తన అన్న నుంచి పారిపోతూ ఒక దగ్గర పడుకుంటాడు. ఆ రాయిని తలగడగా వేసుకొని పడుకున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం వస్తుంది కదా. ఆ దర్శనంలో ఒక నిచ్చెన ఉండి, ఆ నిచ్చెన మీద దేవదూతలు పైకి కిందికి దిగుతుంటారు, ఎక్కుతుంటారు. సో మన జీవితంలో కూడా అలాంటి దర్శనం ఉండాలి. అంటే ఏంటి? మన జీవితంలో కూడా దేవుని నిచ్చెన ఆకాశం వరకు, మన నుంచి ఆకాశం వరకు వేయబడి దూతలు ఎక్కుతూ దిగుతూ ఉండాలి. అంటే దీని సాదృశ్యం ఏంటి అంటే, మనకు ఆలోచన చెప్పే పరిశుద్ధాత్మ సహాయం పరలోకం నుండి మనకు కలగాలి. ప్రభు మనకు ఆలోచన చెప్పాలి. ప్రతి విషయంలోనూ మనకు ఏంజల్స్ ద్వారా, గ్యాబ్రియల్ ఏంజల్ ఏం చేసింది? మరియమ్మకు కుమారుని కంటావని తెలియజేసింది కదా. అంటే ఏంటి? ఏదన్నా విషయం మనకు తెలియాలి పరలోకం నుండి అంటే ఒక ఏంజల్ రావాలి. ఏంజల్ వచ్చినప్పుడే మన జ్ఞానం కలుగుతుంది, మనకు వివేచన అర్థమవుతుంది. ఓకేనా? సో మనకు అలాంటి దర్శనము మన జీవితంలో నెరవేరాలి. మన జీవితంలో కూడా నిచ్చెన ఉండాలి. నిచ్చెన మీద దూతలు పైకి కిందికి దిగుతూ ఉండాలి. అంటే మన జీవితంలో ఎప్పుడు ఏమవుతుందో అది ఆ దూతలు వచ్చి మనకు చెప్పాలి. మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ ప్రభు దగ్గర కనుక్కోవాలి, మళ్ళీ వచ్చి మనకు చెప్పాలి. సో అంటే ప్రభు చేత నడిపింపబడే జీవితం యాకోబు జీవితం. అలాంటి యాకోబు జీవితం మనందరికీ కలగాలి. మనం అనేకమైన భయాల నుంచి పారిపోతుంటాం, కానీ దేవుడు తన నిచ్చెన ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో మనకేం చేస్తుంటాడు? పరిశుద్ధాత్మనే అక్కడ నిచ్చెన అన్నట్టు. పరిశుద్ధాత్మని మనలో ఉంచి ఆ ఏంజల్స్ వచ్చి వెళ్ళడం అవన్నీ కూడా ఆత్మ సాయంతో మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా యాకోబు వలె ప్రతి విషయంలో యాకోబు అన్నీ జయించాడు. సో మనం కూడా అనేకమైన తప్పులు చేస్తూ ఉన్నా దేవునిలో ఉంటున్నాడు కాబట్టి యాకోబుకు జయం కలిగింది. ఎస్, దెర్ ఆర్ పనిష్మెంట్స్, బట్ స్టిల్ హీఈస్ ఇన్ గాడ్స్ హ్యాండ్. దేవుని చేతిలో ఆయన భద్రంగా కాపాడబడ్డాడని మనము ఆయన తుది వరకు కూడా దేవుడు నమ్మకంగా ఆయన తాను యాకోబుకు కనపరుచుకున్నట్టు మనల్ని కూడా కనపరుచుకుంటున్నాడు. కాబట్టి మనందరి జీవితాల్లో, వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ ల్యాడర్స్, ఆ ఏంజల్స్, ఆ దర్శనం, ఆ పరిశుద్ధాత్మ సహాయం ప్రతి ఒక్కరికి కలుగునుగాక. దేవుడు మన జీవితంలో జరిగే విషయాలు మనకు తెలియజేస్తూ మనకు నడిపింపు. మన బోధకులు దాగి ఉండరు అంటున్నాడు కదా. దాగి ఉంటే మనకు దారి తెలియదు. మనకు దాగి ఉండని మనకు బోధకులు తెలియాలి. మనం రైట్ వెళ్ళినా లెఫ్ట్ వెళ్ళినా మనకి ఇదే సరైన దారి అని చెప్పే వాళ్ళు ఉండాలని ప్రభు కోరుతున్నారు.